పాము కుబుసం విడిచినా దాని విషం మారదు అన్నట్లుగా మోసగాళ్ళు పేర్లు మార్చుకొని మళ్ళీ వల విసురుతున్నారు. నిన్నటిదాకా క్యూనెట్, ఇవాళ దాని పేరు ఇగ్నైట్. కంపెనీ బోర్డులు మారాయి, వెబ్సైట్లు మారాయి, కానీ అమాయకుల జేబులు కొట్టే వాళ్ళ పాత దందా మాత్రం మారలేదు. ప్రజల అత్యాశే పెట్టుబడిగా సాగుతున్న మరో భారీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కుంభకోణాన్ని హైదరాబాద్ సిటీ పోలీసులు బట్టబయలు చేశారు. గత 25 ఏళ్లుగా గోల్డ్ క్విస్ట్, క్విస్ట్ నెస్ట్, క్యూనెట్, విహాన్, డైరెక్టర్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇలా రకరకాల పేర్లతో దేశవ్యాప్తంగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ దందా చేసి లక్షల మందిని నిలువలా ముంచిన కేటుగాళ్ళు వీళ్ళు. పాత పేర్లతో వస్తే జనాలు నమ్మరని ఈసారి ఇగ్నైట్ అనే కొత్త అవతారం ఎత్తారు. గత నెల 18న చండీగఢ్లోని ఆర్ఓసిలో అంటే రిజిస్టర్ ఆఫ్ కంపెనీలో ఇండినెట్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రిజిస్టర్ చేసుకున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ పేరుతో ఏకంగా 5,000 కోట్లు కొల్లగొట్టాలని వీళ్ళ పక్కా స్కెచ్. కానీ దొంగలు ఎక్కడో ఒక చోట ఆధారం వదిలేస్తారు అన్నట్లుగా వీళ్ళ వ్యవహారం హైదరాబాద్ పోలీసులు కంటపడింది. కంపెనీ రిజిస్టర్ అయిన కేవలం 18 రోజుల్లోనే ఈ సైబర్ నేరగాళ్ళు మూలాలు కనిపెట్టారు మన పోలీసులు. అక్కడ ఉన్న ఆఫీసర్స్ చాలా అంటే చాలా ఒక పెద్ద ఆర్థిక నేరాన్ని ఆపగలిగారు. దాదాపు 5,000 కోట్ల పైన వాళ్ళు మోసం చేసే ఒక ప్లాన్ ఉండింది. అంతకుముందు కూడా చరిత్రలో చూస్తే కూడా వాళ్ళు దాదాపు 7,500 కోట్ల రూపాయలు మోసం చేయడం జరిగింది. లక్షల్లో బాధితులు ఉన్నారు మన దేశంలో. సో ముఖ్యంగా మనము వాళ్ళు ఫస్ట్ అవతారం ఎత్తింది గోల్డ్ క్వెస్ట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఆర్ఓసి చెన్నైలో 21 డిసెంబర్ 2001లో రెస్ట్ కావడం జరిగింది. ఇది కూడా హాంకాంగ్ బేస్డ్ కంపెనీ. తర్వాత సెకండ్ అవతారము వాళ్ళు క్వెస్ట్నెట్ ఎంటర్ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి చెన్నైలో రెస్ట్ కావడం జరిగింది. ఎందుకంటే 2003లో వాళ్ళపైన చాలా పెద్ద ఎత్తున అక్కడ పబ్లిక్ అవుట్క్రై వచ్చింది. చాలామంది కంప్లైంట్ చేశారు. చంద్రశేఖర్ అనేవాడు ఒక కంప్లైంట్ కూడా అక్కడ కోర్టులో కంప్లైంట్ చేశారు. సో దానివల్ల వాళ్ళకు తెలిసిపోయింది, ఇది బయటపడింది మా ఒక ప్లాన్ అని చెప్పి వాళ్ళు మళ్ళీ వాళ్ళ అవతారం వేరే మార్చుకున్నారు. తర్వాత మళ్ళీ ఎప్పుడు క్వెస్ట్నెట్ పైన కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఒక కంపెనీ పైన ఒక ఇన్వెస్టిగేషన్ ఆదేశం చేయడం జరిగింది. హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. సంయుక్త సిపిలు ఎం శ్రీనివాసులు, ఎస్ చైతన్య కుమార్, ఎస్ఎం విజయ్ కుమార్లతో కలిసి ఆయన ఈ మహా మోసం గుట్టు విప్పారు. ఈ ఇగ్నైట్ స్కామ్కు ప్రధాన కేంద్రం హాంకాంగ్. దీని వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ మరెవరో కాదు, తమిళనాడు గోల్డ్ క్వెస్ట్ కేసులో ప్రధాన నిందితుడు అడ్డి హసన్. గతంలో క్యూనెట్ కోసం పనిచేసిన ఇతగాడు ఇప్పుడు ఇగ్నైట్లో కూడా తన పాత క్యూనెట్ బ్యాచ్నే రంగంలోకి దించాడు. కంపెనీ అధికారికంగా రిజిస్టర్ కావడానికి 9 రోజుల ముందే వీళ్ళ వెబ్సైట్ డొమైన్లో రిజిస్టర్ కావడం విశేషం. ఇక వీళ్ళ జనాలను ఎలా బురుడి కొట్టిస్తున్నారో తెలిస్తే మీరు అవాక్కవ్వాల్సిందే. బయట పటారం, లోన లొటారం అన్నట్టుగా ఉంటుంది వీళ్ళ వ్యవహారం. మార్కెట్లో కేవలం 600 రూపాయల కంటే తక్కువ ధరకే దొరికే బ్రష్వో అనే ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ను శరీరంలో శక్తిని సమతుల్యం చేస్తుందని నమ్మించే యాక్టివా అనే చతురాస్త్రాకార గాజు ముక్క చర్మాన్ని బిగుతుగా మార్చి ఎవ్వరంగా కనిపించేలా చేస్తుందంటూ సిమెట్రా అనే అయస్కాంతం పైన అసలు గరిష్టంగా 1000 రూపాయలు కూడా చేయని ఈ చెత్త వస్తువులను ఏకంగా 680 అమెరికన్ డాలర్లకు అంటే సుమారు 60,000 రూపాయలకు అంటగడుతున్నారు. జూమ్ మీటింగ్ల ద్వారా అమాయకులకు వల వేస్తున్నారు. ఇగ్నైట్ మాయ మాటలు నమ్మి 1.87 లక్షల రూపాయలు మోసపోయిన 3 బాధితులు పంజగుట్ట, ఎస్ఆర్ నగర్, కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ అసలు భాగవతం వెలుగులోకి వచ్చింది. ఈ 3లో ఒకరిని ఆఫ్రికాకు చెందిన వాట్సాప్ నంబర్ ద్వారా, మరొకరిని జూమ్ ప్రజెంటేషన్ ద్వారా, ఇంకొకరిని హైదరాబాద్ సెంట్రల్ మాల్లో ముఖాముఖిగా కలిసి నమ్మించారు. వీళ్ళు వసూలు చేసిన డబ్బులు ఎలా దేశం దాటుతున్నాయో తెలిస్తే పోలీసులే షాక్ అయ్యారు. 3 బాధితులు చెల్లించిన డబ్బు ఒకే బ్యాంక్ అకౌంట్కు వెళ్ళింది. అది కోల్కతాలోని భవాన్పూర్ శాఖకు చెందిన పారస్నాథ్ మెర్కంటైల్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతా. అక్కడ నుంచి బెంగళూరుకు చెందిన జ్ఞానేష్ పిఎన్ అనే వ్యక్తికి, ఆ తర్వాత ఢిల్లీ, చండీగఢ్లకు ఆ డబ్బులు బదిలీ అవుతున్నాయి. అక్కడి నుంచి హవాలా మార్గంలో మలేషియాకు తరలించి ఆపై ఆఫ్రికా ద్వారా ఈ నిధులను యుఎస్డిటి క్రిప్టో కరెన్సీ రూపంలోకి మారుస్తున్నారు. చివరిగా 7వ దశలో ఈ సొమ్ము హాంకాంగ్లోని ఇగ్నైట్ ప్రధాన నిర్వాహకులైన ఈ వాలెట్కు చేరుకుంటోంది. ఇది ఖచ్చితంగా వ్యవస్థీకృత నేరమని నిర్ధారించిన ఉన్నతాధికారులు ఈ 3 కేసుల్ని సిసిఎస్కు బదిలీ చేశారు. ఏసీపీలు నరసింహారెడ్డి, హరీష్లు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేశారు. కేరళ, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇగ్నైట్ టీమ్ లీడర్
అండ్ రిక్రూట్మెంట్ ఓనియల్ గుప్తా, డైరెక్టర్లు దినేష్ కుమార్, సాహిల్, ప్రియాన్లు, సక్సేనా, ప్రవీణ్ కుమార్ దుకాలియా, పరితోష్ కుమార్ దకాలియా, అలాగే ఫీల్డ్ రిక్రూట్మెంట్ రియాజ్లను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దురాశ దుఃఖానికి చేటు అని పెద్దలు ఊరికే అనలేదు. రాత్రికి రాత్రే లక్షాధికారులు అయిపోవచ్చని ఎవరైనా చెప్తే అది పక్కా మోసమని గ్రహించండి. డైరెక్ట్ సెల్లింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ ముసుగులో వచ్చే మోసగాల పట్ల అప్రమత్తంగా ఉండండి. మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.